ఈరోజు ఒక రిలేషన్షిప్ ఉండాలి, ఒక బాంధవ్యం ఉండాలి. ఆ బాంధవ్యం ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటుందండి కదండి, ఒక ఎదురు చూపుతో ఉంటుంది. ఏంటి ఆ ఎదురు చూపు? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఏ ఎక్స్పెక్టేషన్తో మనం దేవుని సన్నిధికి వస్తాం? ప్రతి ఆదివారం మన సంఘస్థులు కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలి. అనుకుంటా రాకూడదు. దాంట్లో అనుకుంటూ వచ్చారంటే దానికి బాధ్యతలు మనమే. ఓకే, సో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎక్స్పెక్టేషను దైవజనుడి మీద ఉన్న అభిషేకంతో కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమవుతుంది కదండి మీకు? దైవజనుల మీద ఉన్న అభిషేకంతో కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మీరు కాంగ్రిగేషన్ అనుకుందాం, జనరల్గా ఆ మీటింగ్కి వెళ్తే నేను అద్భుతాన్ని పొందుకోగలను, నా రోగం స్వస్థత పడుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారనుకోండి. ఈ దైవజనుడు అద్భుతాలు చేసే అభిషేకంతో ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్ కలిసిద్ది. ఆల్ రైట్, సో హీ షుడ్ బి ఎ హీలర్. ఆ దైవజనుడు హీలర్ అయి ఉండాలి, స్వస్థతపరిచే దైవజనుడు అయి ఉండాలి, ఆ వరం కలిగి ఉండాలి ఆయన. లేకపోతే అక్కడున్న ఎక్స్పెక్టేషను ఇక్కడి నుంచి డెలివర్ చేసేది కనెక్ట్ అవుతాం. అప్పుడు ఏమైపోతారంటే నిరుత్సాహపడి వెళ్ళిపోతారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలాగొస్తారు అంటే, ఈరోజు మంచి వాక్యం విని బలపడి సంపూర్ణంగా ఫుల్ అయిపోయి ఈరోజు వెళ్దాము అన్న కోరికతో వస్తారు. ఆ కోరికతో వచ్చిన వాళ్ళు ఈ అభిషక్తుడు ఒక బోధకుడు అయి ఉండాలి. He should be a teacher who would teach the word in a right way. అప్పుడు ఏమవుతుంది? ఏదైతే దేవుని వాక్యం విందామనే ఎక్స్పెక్టేషన్తో వస్తారో ఆయన కూడా బోధకుడు కాబట్టి ఆ వాక్యం విడుదల అవ్వటం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది దొరకటం, రెండు కలవటం, సంపూర్ణత రావటం, అక్కడ ఆనందం, సంతోషం, దేవునికి మహిమ కలిగింది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారో నాకు తెలియదు, కానీ నా మీద ఉన్న అభిషేకం మాత్రం నేను క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, ద లార్డ్ కాల్డ్ మీ యాజ్ ఎ టీచర్. దేవుడు నన్ను బోధకుడిగా పిలిచాడు. ఐ బీన్ టు సో మెనీ కంట్రీస్. నాకు స్పెషల్గా చాలామంది ఇజ్రాయెల్లో చాలామంది దోస్తులు ఉన్నారు థియాలజికల్ సర్కిల్స్లో. వాళ్ళు ఇజ్రాయేలీలు, యూదులు నన్ను రబ్బాయి అంటారు. దే నో దట్ ఐఎమ్ ఎ టీచర్. అంటే రబ్బాయి అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే, అమ్మ యేసు ప్రభుకు ఉన్న టైటిల్ ఈయనకి పెట్టేసుకుంటున్నాడు అలాగనుకోకండి. హీబ్రూలో టీచర్స్ని రబ్బాయి అంటారు, రబ్బీ అంటారు. సో వాళ్ళు ఆ హీబ్రూ లాంగ్వేజ్లో నన్ను చాలాసార్లు అలాగ అడ్రస్ చేస్తూ ఉంటారు. బికాజ్ దే హ్యావ్ సీన్, వాళ్ళు ఏం చూశారు అంటే నాలోంచి బోధించే అభిషేకం అన్నది. ఇప్పుడు నేను గమనించిన విషయం ఏంటి అంటే, నంబర్ 1 టైటిల్ అండి యేసు ప్రభుకి, ఆయన్ని బోధకుడా అన్నారు. స్వస్థతపరిచేవాడు, అద్భుతాలు చేసేవాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, దెయ్యాలని వెళ్ళగొట్టేశాడు, అయినా ఆయన బోధకుడా అన్నారు. బికాజ్ హీ వాజ్ ఎ టీచర్. అంటే ఇట్లన్నిటికంటే అది డామినేట్ చేసిందనమాట. ఆ అభిషేకం ఆయనలో అది డామినేట్ చేసిందనమాట. బోధించే ఆ అభిషేకం ఆయన్ని అట్ల మీద డామినేట్ చేసిందనమాట అని నాకు అనిపించింది. ఆల్ రైట్. నెంబర్ 2, రెండో విషయం ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అండి మా నాన్నగారు, మేము కృష్ణా డిస్ట్రిక్ట్ చేవూరు అనే ఒక చాలా చిన్న ఊరు. మా నాన్నగారు సిఎస్ఐ చర్చ్లో పాస్టర్గా ఉండేవాళ్ళు. ఉన్న తర్వాత ఆయన డెప్యుటేషన్ మీద బిషప్ గారే ఆయన్ని మెథడిస్ట్ చర్చ్కి డెప్యుటేషన్ మీద మెథడిస్ట్ చర్చ్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో బాంబేకి వెళ్ళిపోయాం అట్ ద ఏజ్ ఆఫ్ 2. అక్కడ చాలా పెద్ద చర్చ్ అండి, అబౌట్ 3000 మెంబర్స్ ఉండేవాళ్ళు, 700 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మేము చిన్నప్పుడు వెళ్ళిపోయాం, 700 మంది పిల్లలే 700 మంది ఉండేవాళ్ళు. చాలా పెద్ద చర్చ్ అది. అక్కడ చాలా కాలం ఉన్నాం. బాంబేకి స్ట్రైట్గా
వెళ్ళిపోయాం కాబట్టి నాకు ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలుగు రాయటం చదవటం ఈరోజు కూడా తెలీదు. మీకు చెప్పాలి, తెలుగు రాయటం చదవటం తెలీదు. బాగానే మాట్లాడుతున్నారు కదా పాస్టర్ గారు అంటే, నేర్చుకున్న తెలుగు, ఇది నేర్చుకున్న తెలుగు. విశాఖపట్నం చాలా కాలం అయిపోయిన తర్వాత థియాలజికల్ సర్కిల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెనేట్ ఆఫ్ సెరంపూర్ సర్కిల్స్లో ఒక కాలేజ్లో ప్రిన్సిపల్గా, డీన్గా, ప్రొఫెసర్గా నేను వర్క్ చేసే రోజుల్లో వైజాగ్ వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ప్రత్యేకంగా ఆ టీచింగ్ సర్కిల్లో నువ్వు ఉండకూడదు, బయటికి రావాలి, చాలామందికి దేవుని వాక్యం నువ్వు తెలియపరచాలి అన్నప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు నాకు ఒక ప్రెషర్ పడింది విశాఖపట్నంలో, తెలుగు నేర్చుకునే ప్రెషర్. అక్కడి నుంచి నేర్చుకుంటూ మొదలుపెట్టాను. ప్రభు బాగానే నేర్పించాడు. మీరు ఆశ్చర్యపడిపోతారు. ఈ తెలుగుని ఆల్మోస్ట్ ఒక 90%, ఇప్పుడు నేను మాట్లాడే తెలుగు 90% ఒక వారంలో నేర్చుకున్నాను. అప్పుడు నాకేమనిపించింది అంటే, దేవుడు భాషలు వరం వేస్తాడు చూడండి, తెలుగు నాకు అలాగ ఇచ్చాడేమో అనిపిస్తుంది. తెలుగు నాకు అలాంటి వరంగా ఇచ్చాడేమో అని నాకు అనిపించి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు కూడా రాయటం తర్వాత చదవటం తెలియదు. సో నా ఫస్ట్ జాగ్రత్త గమనించింది. సో నా ఓల్డ్ టెస్టమెంట్లో నా ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ, బికాజ్ ఐ స్టడీడ్ చాలా కాలం. సో నా ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ అంటే హీబ్రూ బైబిల్ పట్టుకొని చదువుకుంటాను. తర్వాత ఇంగ్లీష్ బైబిల్స్లో ఉన్న వర్షన్స్ చదువుకుంటాను. న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళాను అనుకోండి, గ్రీక్ కూడా చదువుకున్నాను కాబట్టి గ్రీక్ న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్ళి గ్రీక్ చదువుకుని అప్పుడు నా ఇంగ్లీష్ బైబిల్స్లోకి వెళ్తాను. అది నా విధానం. కాబట్టి అది చేశాను కాబట్టి దేవుడు చాలా ఆశీర్వదించాడు. దేవుని వాక్యం అనే జ్ఞానంలో చాలా ఆశీర్వదించాడు అని నేను ఆయన ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో విషయం ఏంటి అంటే, చిన్నప్పుడు నాకు చాలా పెద్ద ఒక ఇష్యూ ఉండేది, ఒక ప్రాబ్లం ఉండేది, ఒక సమస్య ఉండేది. ఏంటి అంటే, ఒక్క సెంటెన్స్ మీరు మా ఫ్యామిలీనన్నా, మా బంధువులనన్నా, చుట్టాలనన్నా, ఎవరినన్నా మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు. లేకపోతే మా ముంబైలో ఉన్న మా సంఘస్థులను ఎవరినన్నా కాంటాక్ట్ చేస్తే చెప్తారు నా ప్రాబ్లం ఏంటంటే, ఒక్క సెంటెన్స్ కూడా నా నోట్లోంచి సరిగ్గా వచ్చేది కాదు. ఐ వాజ్ అ స్టామరర్, నత్తివాడిని, ఫుల్ స్టామరింగ్. ఒక్క వర్డ్ రావాలి అంటే తడపడుతూ 4-5 సార్లు తడపడితే కానీ ఒక మాట బయటకు రాదు. అలాంటి వాడిని. దట్స్ హౌ దాని ద్వారా నాకు ఏమైందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని నేను డెవలప్ చేసుకున్నాను. ఎవరు ఎదురుగుండా వెళ్ళేవాడిని కాదు, ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు, బాగా యాక్ట్ చేసేవాడిని. ఎవరికి తెలియకుండా ఉండే బాగా యాక్ట్ చేస్తూ ఎవరికి తెలియకూడదు ఈ ప్రాబ్లం అని. కానీ అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్ళిపోతానండి, ఇంకొక నెలలో వెళ్ళిపోతాను కిల్పాక్ మెడికల్ కాలేజ్కి. చెన్నైలో ఉన్నాం మేము. వెళ్ళిపోయే నన్ను పట్టుకొని 3 గంటలు, మీరు ఆ 3 గంటల్లో మీరు నా స్వరాన్ని బయట నుంచి మీ చెవుల లోపలికి వెళ్తాను చూడండి, అలాగే దేవుని స్వరాన్ని విన్నాను. బయట నుంచి వచ్చిన స్వరం. హీ కాల్డ్ మీ, నన్ను పిలిచాడు. దిస్ ఐస్ హ్యావ్ సీన్, దిస్ ఇయర్స్ హ్యావ్ హర్డ్. అలాంటి పిలుపుని 3 గంటలు నో అన్నాను దేవుణ్ణి. ఆ నో కూడా సరిగా అనలేకపోయాను. ప్రభు నేనెందుకు నేను యూస్లెస్ ఫెలో. దాని పైగా నన్ను అసలుకి ఏదైతే చేయలేను అంటే, పరిచర్య అంతా మాటలతో విమిడి ఉన్నది. పరిచర్యే దేవుని బోధించాలి. ఆ బోధించే విషయమే నాకు రాదు. నోటితోనే ప్రాబ్లం. ప్రభా నన్నెందుకు పిలుస్తున్నావు అంటే, నో ప్రభా అని 3 గంటలు పోరాడాను. దాని తర్వాత చివరికి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఒక పని చేద్దాం అన్నాడు. నాకు అర్థమైన విషయం, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ద వే ఐ అండర్స్టూడ్. ఒక పని చేద్దాం. ఏంటి ప్రభు అంటే, ఒక పని చేద్దాం, నువ్వు మాట్లాడుకో, నీ స్థలం నువ్వు నిలబడు, నీ స్థలంలో నేను నిలబడి నీ ద్వారా నేను మాట్లాడతాను అన్నాడు.